నేనెప్పుడైతే ఈరోజు ఎలా అయినా ఇంటికి తొందరగా వెళ్ళిపోయి, తొందరగా తిని, తొందరగా పడుకుందాము అనుకుంటానో, ఆ రోజే ఇంకొంచెం ఎక్కువ లేట్ అవుతుంది. రోజు కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ లేట్ అయ్యిద్ది. అలా అనుకోనప్పుడే నయం. కనీసం ఒక టైంలో కాకపోతే ఒక టైంలోనే కొంచెం కాకపోతే కొంచెమైనా ఎర్లీగా వెళ్తాను. కానీ ఇట్లా అనుకున్నప్పుడు మాత్రం పనిమాల లేట్‌గా వెళ్తాననమాట. ఈరోజు ఎట్లాగా అయినా సరే తొందరగా వెళ్ళాలని 9:40 కల్లా స్టోర్ క్లోజ్ చేస్తుంటే, క్లోజింగ్ టైంలో ఒక కస్టమర్ వచ్చారు. సరే మార్నింగ్ నుంచి సేల్ ఏమి అవ్వలేదు కదా! ఎంతో కొంత సేల్ అవుతుందిలే అని చెప్పి మళ్ళీ లైట్స్ ఏసి మొత్తం చూపించాను. ఒక 10 ఆర్ 15 మినిట్స్ చూసిన తర్వాత ఆవిడకి కాల్ వచ్చింది. కాల్ రాగానే కాల్ వంక పెట్టుకొని రేపు మార్నింగ్ వచ్చి చూస్తాలే మా మూవీ టైం అయిపోయిందని కనీసం నా మొహం వంక కూడా కాదు కదా, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. మూవీకి వెళ్ళాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యే వస్తారు. ఎట్లాగో కొంచెం టైం ఉంది కదా, టైం పాస్ చేద్దామని చెప్పి లోపలికి వస్తారు. అట్లా టైం పాస్ చేసే ముందు మీరు ఒకసారి ఆలోచించండి. మా కోసం కూడా ఇంటి దగ్గర వెయిట్ చేసే పిల్లలు ఉంటారు. మేము కూడా ఇంటికి వెళ్ళి చేసుకునే పనులుంటాయి. అబ్బాయి అలాంటివి ఏమీ ఆలోచించరు. దూసుకొని ఏదో కొనేవాళ్ళలాగా పనిమాల వచ్చేస్తారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. కాకపోతే ఎవరిని కించపరచడానికి అనట్లా, అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకా ఎలా ఇంటికైతే తొందరగా వచ్చాము అనుకునే లోపు మధ్యలో వర్షం పడింది. అక్కడ ఒక 10 నిమిషాలు పావుగంట ఆగి ఇంకా వర్షం పడినాక ఇంకా ఇంటికైతే వచ్చాను. ఇంటికి రాగానే చపాతీ పిండి కలుపుకొని పెట్టుకున్నాను. మార్నింగ్ ఇంకా చపాతీ అయితే చేసుకుంటున్నాను. మధ్యలో వర్షం పడడం వల్ల మళ్ళీ స్టోర్ దగ్గర లేట్ అవ్వడం వల్ల నేను చపాతీ చేసుకునే టైం 11:30 ఆ టైంకి చపాతీ కాల్చుకొని తింటున్నాం అనమాట. ఇంక మేము పడుకునేసరికి ఈరోజైతే 1:30 అయిపోయింది. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్